ఇండియన్ హిస్టరీలోనే ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్లో ఇది ఒకటి. మహాత్మా గాంధీ మరణం తర్వాత కూడా ఈ టాపిక్ ఆయన్ని వెంటాడింది. విప్లవ యోధుడు భగత్ సింగ్ ఉరిని అడ్డుకునేందుకు గాంధీ ఏమాత్రమూ ప్రయత్నించలేదన్న మాటల్లో నిజమెంత? గాంధీ హాఫ్ హార్టెడ్ ప్రయత్నాలే చేశారన్న వాదనలు కరెక్టేనా? భగత్ సింగ్ విషయంలో గాంధీ తప్పు చేశారా? ఆ కాలంలో దేశం మొత్తాన్ని నడిపించగలిగిన శక్తున్న గాంధీ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల ఉరిశిక్షను ఎందుకు ఆపలేకపోయారు? దీని వెనుక కుట్రకోణం ఏదైనా ఉందా? ఈ విషయాలు అర్థమవ్వాలంటే చరిత్రలో వెనక్కెళ్లి చరిత్రలోని కొన్ని పేజీలను చదివి అసలు నిజాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అంతేకాదు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగానికి వెనుకాడని భగత్ సింగ్ గాంధీ చేసిన అహింసా పోరాటాన్ని ఎందుకు నమ్మేవారు కాదు? గాంధీ గురించి ఆయన థాట్స్ ఎలా ఉండేవి వంటి విషయాలు కూడా ఇక్కడ కవర్ చేస్తాను. ఈ టాపిక్ పై ఆన్లైన్లో మీకు కనిపించే మోస్ట్ డీటెయిల్డ్ వీడియో ప్రాబబ్లీ ఇదే అవుతుంది. సో ఈ కంటెంట్ ని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ కంటెంట్ మీకు ఉపయోగపడినట్టయితే మా ఎఫర్ట్స్ ని గుర్తించి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప వీరుల్లో భగత్ సింగ్ ఒకరు. బ్రిటిషర్లకు వారి భాషలోనే సమాధానం చెప్పాలని, అప్పుడే దేశానికి విముక్తి లభిస్తుందని బలంగా విశ్వసించేవారు. విప్లవ మార్గంలో ప్రయాణించి బ్రిటిష్ పోలీసు శాండర్స్ ని హత్య చేశారు. ఆ తర్వాత ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీపై విప్లవకారుల టీం బాంబులు విసిరింది. ఈ కేసుల్లో భాగంగానే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు జైలుకు వెళ్లారు. అనంతరం వారికి ఉరిశిక్ష పడింది. భగత్ సింగ్ జీవితంలోని ఈ ఎపిసోడ్స్ ని కవర్ చేస్తూ ఇప్పటికే వీడియోలు చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూసేయండి. శాండర్స్ హత్య కేసులో 3 విప్లవకారులకు 1931 మార్చిలో ఉరిశిక్షను అమలు చేయాలని కోర్టు తీర్పునివ్వడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. విప్లవకారులను విడిచిపెట్టాలంటూ ఆందోళన చెలరేగింది. ఎందరో గొప్ప నేతలు విప్లవకారుల ఉరిని ఆపాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. లక్షలాది మంది సంతకాలు చేసి పిటిషన్లేశారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పుడు అందరి చూపు మహాత్మా గాంధీపై పడింది. గాంధీ తలుచుకుంటే విప్లవకారుల ఉరిని అడ్డుకోగలుగుతారని ప్రజలు బలంగా విశ్వసించారు. అదే సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్తో గాంధీ కీలక చర్చలకు రెడీ అవుతూ ఉండటంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. విప్లవకారుల విడుదలకు గాంధీ డిమాండ్ చేస్తారని, ఒక్క మాట చెప్పినా చాలు పని జరిగిపోతుందని అందరూ భావించారు. 3 విప్లవకారులను విడిపించాలని, అవసరమైతే ఇర్విన్తో చర్చలను సైతం ఆపేయాలని సుభాష్ చంద్రబోస్ సైతం గాంధీకి సూచించారు. కానీ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లో అసలు విప్లవకారుల ప్రస్తావనే లేదు. ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఇది ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే భగత్ సింగ్ ఉరికి సంబంధించిన విషయాన్ని ఒప్పందంలో ప్రస్తావించకూడదన్న తన ఒపీనియన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంగీకరించిందని, అందుకే ప్యాక్ట్లో వారి ప్రస్తావన లేదని గాంధీ ఓ సందర్భంలో చెప్పారు. నిజమే, సిద్ధాంతాల పరంగా భగత్ సింగ్, గాంధీలు నార్త్ పోల్, సౌత్ పోల్ లాంటివారు. అందుకే భగత్ సింగ్ ఉరిని గాంధీ ఆపలేదని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఇర్విన్తో ప్యాక్ట్లో కాకపోయినా విప్లవకారుల ఉరి ఆపేందుకు లేదా పోస్ట్పోన్ చేసేందుకు గాంధీ సెపరేట్గా ప్రయత్నించారు. ఈ మాట విన్న తర్వాత నాది ప్రాపగాండా అని, ఇదొక పార్టీకి చెందిన ఛానల్ అని ఫిక్స్ అవ్వకండి. ఈ మాటలకు సంబంధించి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. వాటిని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. చర్చల్లో భాగంగా భగత్ సింగ్ గురించి గాంధీ ప్రస్తావించారని స్వయంగా ఇర్విన్ చెప్పారు. భగత్ సింగ్ కేసు గురించి గాంధీ ప్రస్తావించారు. ఉరిశిక్షను రద్దు చేయాలని అడగలేదు, కానీ కొంతకాలం వాయిదా వేయమని కోరారు. కానీ కేసు తీవ్రతను బట్టి ఉరిశిక్షను వాయిదా వేయడానికి నాకు ఎలాంటి కారణాలు కనిపించలేదు అని ఇర్విన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లార్డ్ ఇర్విన్ తన ఆటోబయోగ్రఫీలోనూ ప్రస్తావించారు. భగత్ సింగ్ ని ఉరితీస్తే అతను అమరుడవుతాడని గాంధీ నాతో అన్నారు. శాంతియుత వాతావరణం దెబ్బతింటుందని చెప్పారు. కానీ ఉరిని ఆపేందుకు నా దగ్గర కారణాలు లేవు అని ఇర్విన్ రాసుకొచ్చారు. విప్లవకారుల ఉరికి ఒకరోజు ముందు కూడా ఇర్విన్కి గాంధీ లేఖ రాశారు. భగత్ సింగ్తో పాటు మరో 2 ఉరిని రద్దు చేయడం అసాధ్యమని మీరు ఇప్పటికే చెప్పారు. కానీ ఉరిని అడ్డుకునేందుకు ఏదైనా చిన్న అవకాశం ఉంటే ఖచ్చితంగా పరిగణించండి. విప్లవకారుల ఉరిని రద్దు చేయాలన్నది ఇప్పుడు పాపులర్ ఒపీనియన్. దాన్ని గౌరవించాలి. ఉరిశిక్షను రద్దు చేస్తే దేశంలో అంతర్గత శాంతి నెలకొంటుంది. కానీ మీరు అనుకున్నదే అమలైతే శాంతి ఉండదు. ఉరిశిక్ష తీర్పులో తప్పు జరిగిందని ఏమాత్రం అనిపించినా దాన్ని పరిగణించండి. నా ప్రెజెన్స్ అవసరం అనిపిస్తే నేను ఖచ్చితంగా వస్తాను అని గాంధీ ఇర్విన్కి చెప్పారు. అంతేకాదు, క్యాపిటల్ పనిష్మెంట్ కి గాంధీ ఎప్పుడూ వ్యతిరేకమే. ఒక మనిషిని ఉరితీస్తే ఎలాంటి మేలు జరగదని ఆయన విశ్వాసం. కానీ బ్రిటిష్ మాత్రం భగత్ సింగ్ అండ్ టీమ్ రెబెల్స్ అని, క్రిమినల్స్ అని ముద్ర వేసింది. ఇలాంటి వారికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని ఫిక్స్ అయింది. వాస్తవానికి బ్రిటిషర్లను శాంతియుతంగా డీల్ చేసే గాంధీతో ఎప్పుడూ సమస్యలు లేవు. ఇబ్బందంతా భగత్ సింగ్ వంటి విప్లవకారులతోనే. అందుకే వారి ఉరిని రద్దు చేయలేదు. రద్దు చేయకూడదని ఇర్విన్ పైన ప్రెషర్ ఉండేది. వీడియోలో ముందుకెళ్లే ముందు చిన్న విషయం. ఇప్పటివరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి హిస్టరీ కంటెంట్ కోసం మన ఛానల్లో ఉన్న హిస్టరీ వీడియోస్ ప్లేలిస్ట్ని చూసేయండి. బ్యాక్ టు టాపిక్. వాస్తవానికి ఉరి నుంచి బయటపడాలని భగత్ సింగ్కి కూడా ఉండేది కాదు. అందుకే ఆయనపై మనందరికీ గౌరవం మరింత పెరిగింది. దేశ స్వాతంత్రంలో ప్రాణత్యాగం అనేది చివరి స్టెప్ అని, తన మరణంతో వేలాది మంది భగత్ సింగ్లు పుడతారని, బ్రిటిషర్ల వెన్ను విరిచి భారత్కు విముక్తి కల్పిస్తారని బలంగా నమ్మేవారు. అందుకే మర్సీ పిటిషన్స్లు దాఖలు చేయాలని ఎంతమంది విజ్ఞప్తి చేసినా చివరికి సొంత కుటుంబమే చెప్పిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు వినలేదు. అలాంటి పనులు చేయడం సిగ్గుచేటు, అవమానకరమని ముగ్గురు విప్లవకారులు భావించేవారు. భగత్ సింగ్ తండ్రి కూడా గొప్ప దేశభక్తుడే. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. కానీ భగత్ సింగ్ చివరి రోజుల్లో కుమారుడిపై ప్రేమ దేశంపై ప్రేమను కప్పేసింది. తన కుమారుడు అమాయకుడని, అతన్ని విడిచిపెట్టాలని బ్రిటిషర్లను అభ్యర్థించారు. అది విన్న భగత్ సింగ్ చాలా బాధపడ్డారు. తన తండ్రి క్షమించరాని నేరం చేశారని అనుకున్నారు. ఇక్కడ గాంధీ గురించి భగత్ సింగ్ ఏమనుకునేవారో కూడా ప్రస్తావించాలి. భగత్ సింగ్ ఒక మిస్గైడెడ్ యూత్ అని, అహింస కాకుండా విప్లవ మార్గంలో వెళ్లి ఆయన తప్పు చేశారన్నది మహాత్మా గాంధీ ఒపీనియన్ అయితే, గాంధీ ఒక కైండ్ హార్టెడ్ మనిషి అని, కానీ దేశ స్వాతంత్రానికి కావాల్సింది అది కాదన్నది భగత్ సింగ్ భావన. గాంధీ మార్గంలో నడిస్తే స్వాతంత్రం రాదని బలంగా విశ్వసించేవారు. వీరిద్దరి సిద్ధాంతాల మధ్య వ్యత్యాసం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చేతకాంతనానికి పెట్టిన పేరు అహింస అని భగత్ సింగ్ అభిప్రాయపడేవారు. గాంధీపై భగత్ సింగ్లో ఇంతటి బలమైన భావాలు ఏర్పడటానికి ఉన్న కారణాల్లో ఒకటి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని గాంధీ హఠాత్తుగా ఉపసంహరించుకోవడం. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1920 నవంబర్లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దీని ప్రభావం చాలా తీవ్రంగా స్పష్టంగా కనిపించింది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు భారతీయులందరూ స్వాతంత్ర్యం కోసం కదం తొక్కారు. విదేశీ వస్తువులను నిషేధించారు. ఈ పరిస్థితులు బ్రిటిషర్లకు చెమటలు పట్టించాయి. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దేశ చరిత్రలోనే అతిపెద్ద నాన్ వైలెంట్ మూవ్మెంట్ గా నిలిచిపోయింది. కానీ 1921 ఫిబ్రవరిలో జరిగిన చౌరీ చౌరా ఘటనతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. చౌరీ చౌరా గ్రామస్తుల శాంతియుత ప్రదర్శనలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతలు పెరిగి అది హింసాత్మక ఘటనకు దారితీసింది. ఇందులో 3 మరణించారు, చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాత కోపంతో ఊగిపోయిన ప్రజలు పోలీస్ స్టేషన్కి నిప్పంటించారు. ఈ పూర్తి ఘటనలో 21 మంది పోలీసులు మరణించారు. ఇది తెలిసిన వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ వెంటనే నిలిపివేశారు. ఇది భగత్ సింగ్కి నచ్చలేదు. భగత్ సింగ్కే కాదు, సుభాష్ చంద్రబోస్ వంటి వారికి కూడా నచ్చలేదు. ఏదైనా మార్పు కోసం ప్రయత్నిస్తుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని వారు అనుకునేవారు. సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఉద్యమాన్ని గాంధీ ఆపేసి తప్పు చేశారని, ఫలితంగా దేశ స్వాతంత్రం దశాబ్దాల దూరం జరిగిపోయిందని భగత్ సింగ్ అనుకున్నారు. ఇక ఉరిశిక్షకు కొన్ని రోజుల ముందు భగత్ సింగ్ తన కుటుంబ సభ్యులను కలిశారు. వారందరూ ఆయనకి కన్నీటి వీడ్కోలు పలికారు. విప్లవకారుల కుటుంబం కన్నీళ్లు పెట్టుకోకూడదని ఓదార్చారు. ఉరిని ఆపేందుకు ఇర్విన్తో గాంధీ టచ్లో ఉన్నారని తండ్రి అన్న మాటలు విని భగత్ సింగ్ నవ్వుకున్నారు. తన మరణం తథ్యమని, గాంధీ కూడా ఆపలేరని ఆయన భావించారు. తన మరణాన్ని స్వీకరించారు. అలా 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురువులను ఉరితీశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నల్ల బ్యాడ్జీలు ధరించి వేలాది మంది రోడ్డు మీదకొచ్చి నిరసనలు చేశారు. గాంధీ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత గాంధీ ఎక్కడికెళ్లినా, ఏం చేసినా ఆయన్ని విమర్శించేవారు. భగత్ సింగ్ మరణంపై గాంధీ సైతం స్పందించారు. ఉరిశిక్షతో భగత్ సింగ్, అతని సహచరులు అమరులయ్యారు. వారి మరణం చాలా మందికి పర్సనల్ లాస్గా మారింది. వారి ప్రాణాలు కాపాడేందుకు నేను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ వారి మార్గంలో ప్రజలు నడవకూడదు. మన శక్తి, త్యాగాలు, శ్రమలను అహింసా మార్గం వైపు మళ్లిద్దాం. రక్తపాతంతో ఈ దేశ విముక్తి జరగకూడదు అని అన్నారు. కానీ గాంధీ మాటలు వినేందుకు ప్రజలు సిద్ధపడలేదు. గాంధీ పైన, కాంగ్రెస్ పైన ప్రజల్లో బహుశా ఇప్పటికీ కోపం తగ్గలేదు. సో భగత్ సింగ్, గాంధీ వ్యవహారంలో అసలు నిజాలు ఇప్పుడు మీకు తెలిసాయి. భగత్ సింగ్ ఉరిని రద్దు చేసేందుకు గాంధీ వాస్తవానికి ప్రయత్నించారు. కానీ అది హాఫ్ హార్టెడ్ ప్రయత్నాలని చాలా మంది అంటూ ఉంటారు. ఏదేమైనా భగత్ సింగ్ ఉరి విషయం గాంధీని మరణం తర్వాత కూడా వెంటాడుతూనే ఉంది. సిద్ధాంతాల పరంగా వ్యత్యాసం వస్తుందని గాంధీ, ఇర్విన్ ప్యాక్లో విప్లవకారుల ఉరిని ప్రస్తావించి ఉండకపోవచ్చు. కానీ ఆ కాలంలో గాంధీకి చాలా ఫాలోయింగ్ ఉండేది. దాన్ని ఉపయోగించుకుని మొత్తం క్యాపిటల్ పనిష్మెంట్ రద్దుపైనే పోరాటం చేసి ఉండేది. ఉరిశిక్ష అనే కాన్సెప్ట్కి భారత్లో చోటు లేకుండా చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఇలా చేస్తే ఆయన ఎఫర్ట్స్ ఇంకా బాగా కనిపించేవేమో. మరి మీరేమంటారు? ఈ కంటెంట్కి సంబంధించిన సోర్సెస్, లింక్స్ కూడా చూడటం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. More videos coming up. Stay tuned.